శని జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి మందేశ్వర శనీశ్వర దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. రద్దీ అధికం కావడంతో దేవస్థానం అధికారులు ప్రధాన ద్వారాలను మూసివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనం కోసం గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తోపులాటల మధ్య తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అక్కడి పరిస్థితులను కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు సైతం లోపలికి అనుమతించలేదు. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే 16 ఏమనగా శని జయంతి మరియు అమావాస్య మరియు శనివారం ఈ 3 విశేషాలు కలిసి పర్వదినంగా రావడం వల్ల భక్తులు విశేషంగా చక్కగా ఉదయం తెల్లవారుజాము 2 గంటలకి మనం టెంపుల్ ఓపెన్ చేసామండి. అప్పటి నుండి ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. విశేషంగా 60,000 మంది దర్శనానికి వచ్చి వారి తైలాభిషేకాలు, హోమాలు, శని జపాలు చేసుకున్నారు. వారికి తగిన భోజన ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేశాము. మాకు ఈ క్యూ లైన్లకు కానీ భక్తులు ఒత్తిడికి కానీ పోలీస్ సిబ్బంది సహకారం మరియు మా ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల సహకారం, మా సిబ్బంది సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు కలగకుండా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా జరిగింది శని జయంతి. ఈ శని జయంతి కూడా మా టెంపుల్ తరఫున ప్రచారం చేశాము. వివిధ మాధ్యమాల్లో ఈ శని జయంతి, అమావాస్య, శనివారం 3 కలిపి పర్వదినంగా రావడం వల్ల కూడా భక్తులు విశేషంగా ఈరోజు వచ్చారు. మేము సుమారు 30,000 మంది ఎక్స్పెక్ట్ చేశాము. 60,000 మంది వచ్చారు. ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఏంటంటే అండి, మన టెంపుల్ మందేశ్వర స్వామి టెంపుల్ వెనక బ్యాక్ సైడ్ 4,20,00,000 రూపాయలతో తైలాభిషేక మండపాలు నిర్మాణం చేస్తున్నాము. దానికి సంబంధించిన పునాదులు తీయడం వల్ల ఎకరా 7 సెంట్లు పునాదులతో మొత్తం క్లోజ్ చేసాము. కాబట్టి ఏంటంటే మొత్తం భక్తులందరూ వారి అభిషేకాలు కానీ, దర్శనాలు కానీ, క్యూ లైన్లన్నీ టెంపుల్ ప్రెమిసెస్లో ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. కానీ మేము 30,000 మంది అంటే 60,000 మంది వచ్చారు. చక్కగా దర్శనం చేసినారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీస్ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు, మా ధర్మకర్త మండల సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి భక్తులందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు తగిన ఏర్పాట్లు, తగిన సూచనలు కూడా మా